నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఒంటికి చలవ చేసే, నీరసంగా ఉన్నప్పుడు బలాన్ని ఇచ్చేటువంటి చాలా కమ్మనైన తొందరగా తయారు చేసుకునే సాబుదానా పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాయసం తయారీకి ముందుగా ఒక గ్లాసులో సాబుదానా తీసుకుంటున్నాను. దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఎక్కువ రుద్దకుండా పైన ఇలా కడిగి తీసుకోవాలండి. సాబుదానా మునిగే వరకు వాటర్ని పోసుకొని 1 గంట నుండి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత చూడండి, సాబుదానా మంచి నాని ఉంటుంది. దీనిని పక్కకు పెట్టుకొని ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, కాజు మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ గ్లాస్తోనైతే సాబుదానా తీసుకున్నామో అదే గ్లాస్తోని 1.5 గ్లాస్ బెల్లంని తీసుకోవాలి. 1 గ్లాస్ సాబుదానాకి 1.5 గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకొని వేడి చేసుకోవాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా బాయిల్ అవుతే సరిపోతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 లీటర్ నుండి 1/2 లీటర్ వరకు పాలను వేడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఏ గ్లాస్తోనైతే సాబుదానా తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సాబుదానాని నానబెట్టినాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి. మనం దగ్గరే ఉండి ఒక 5-6 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సాబుదానా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 లీటర్ నుండి 1/2 లీటర్ వరకు మనం వేడి చేసి పక్కకు పెట్టుకున్న పాలను వేసుకోవాలి. కొలత ప్రకారం అయితే 3 నుండి 5 గ్లాసుల పాలను పోసుకుంటే సరిపోతుంది. ఈ పాలలో కూడా సాబుదానాని కొద్దిసేపు ఉడికించాలి. సాబుదానా పాలలో ఉడికిన తర్వాత ఇలా పైకి తేలుతాయి. చూడండి, ఈ విధంగా మనం ఒక స్పూన్తోని మెదిపినప్పుడు మెత్తగా మెదుగుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకంని ఇందులో వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత దీన్ని కలపొద్దండి, కలిపితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఎంతో కమ్మనైన సగ్గుబియ్యం పాయసంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం పాయసం మనకి ఒంటికి చాలా చలవ చేస్తుందండి. అలాగే మనకి నీరసంగా ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసం చేసుకొని తీసుకుంటే మనకి మంచి శక్తిని కూడా ఇస్తుందండి. బెల్లం వేడి అనుకుంటే మనం షుగర్తో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.